వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే తాడపల్లిగూడెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో ప్లానెట్ ప్లాంట్ సంస్థ నుంచి గురు అమర్నాథ్ దివ్యాంజలి పర్యావరణానికి సంబంధించి సహాయపడే విధంగా రూపుదిద్దిన సంస్థ తయారీలో భాగంగా ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరగబోయే ఆగస్టు 15లో భాగంగా ఎక్కువ శాతం త్రివర్ణ జెండాన్ని ప్లాస్టిక్ తయారు చేసి దాన్ని వాడుతున్న దృష్ట్యా ఈ ప్లానెట్ సంస్థ తయారు చేసిన త్రివర్ణ జెండాలో ఎటువంటి ప్లాస్టిక్ లేకుండా నాణ్యమైన కొన్ని రకాల విత్తనాలతో ఆ జెండాను తయారు చేయడం. సెప్టెంబర్లో రాబోయే వినాయక చవితి పాస్పరస్ బొమ్మలు కాకుండా మట్టి వినాయకునికి వినూత్నంగా పర్యావరణం కాపాడే విధంగా ఈ మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ మట్టి వినాయకుడు గణనాథుని నిమజ్జనం తర్వాత ఒక మంచి మొక్క వచ్చే విధంగా వాటిని కూడా రూపొందించి ప్రజలకు అందజేస్తున్న సంస్థకు అలాగే ఈ కార్యక్రమం ప్రజలందరూ తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడడం జరిగింది. జెండాలు ఇలాంటి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలానే వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఇల్లందులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య కొమ్రమేం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జేకే కాలనీ నుండి కొత్త బస్టాండ్ వరకు ఆదివాసీల సాంప్రదాయ డప్పులతో ర్యాలీగా బయలుదేరి కొమ్రమేం విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివాసుల సాంప్రదాయ డప్పులను మోగిస్తూ ర్యాలీలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఎవరికి దక్కనటువంటి అరుదైన రోజు ప్రపంచ ఆదివాసులందరికీ ఒకే రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉండడం ఆదివాసులకు గర్వకారణమని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఎల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదివాసీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ, వేదిక ముందు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, అక్కలు, చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. ఆదివాసులందరూ కూడా ఒక పండగ, గొప్ప వాతావరణం ఇది. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మరి ఎవరికి జాతికి ఉండదు. ఒక ఆదివాసులకు ఒక్కరికే ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ దినాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి.
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నివసించే గిరిజన కొండల్లో నివసించినటువంటి ఆదివాసి బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరుచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేటువంటి పరిస్థితి నాడు. గతంలో మనిషి ఆదివాసి బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసి యొక్క స్థితిగతులు అంతా ఉన్నాయి. మరి నాడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మీద దృష్టి పెట్టి వారి విద్యా వైద్యం కోసం, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా వ్యవసాయం కోసం చిన్న చిన్న రైతాంగానికి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా పట్టా ఇచ్చారు. మరి వారందరూ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా వాళ్ళకి విద్యుత్ కానీ, అదేవిధంగా బోర్డులు కానీ మన నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారు. మరి అలాంటి పరిస్థితులు ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. దేశం మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివాసి జాతి మాత్రమే. మరి ఈ ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ కొమరం భీమ్ గారు. వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి ఈరోజు కొద్ది గొప్ప మిగిలినటువంటి జాతి. మరి వారి కోసం నిరంతరం మరి కొమరం భీమ్ గారి ఆశయాల కోసం, కొమరం భీమ్ చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోరాటం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆదివాసి బిడ్డలందరినీ కూడా కొండల్లో కోనల్లో జీవించేటువంటి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా అందరి మధ్యలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసులు కల్లూరు మండలం వీకా సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ 371/D 371/3D భూములపై అధికారులు సర్వే చేయించాలని, పేదల ఇళ్లను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు పాముల కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాట్లాడుతూ భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో 30 ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు. అయితే 2024 జనవరి నుండి గుంతకల్కు చెందిన లక్ష్మీ చౌదరి సిహెచ్ బాలయ్యలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూమి కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతుందని అన్నారు. పలుమార్లు కల్లూరు తహసీల్దార్కు మునివేల్కు సైతం ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు వాపోయారు. కలెక్టర్ గారికి విధేయక పంపించారని చెప్పారు. కలెక్టర్ గారు పరిశీలించి అక్కడ ఉన్న బాధితులకు కొట్టాలేసుకున్న వారికి మరి దళితులు కాళ్ళతో తన్ని దళితులను ఆమె రాత్రే కొద్దిగా వ్యక్తులను పంపించి మరి కొట్టడం జరిగింది, తిట్టడం జరిగింది వాళ్ళని. మరి ఆమె పైన చర్యలు తీసుకుని ఆ రోజుల్లో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడైనా ఎలక్షన్లు పూర్తయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ముందుకు చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేదంటే ఎంఆర్పిఎస్ మరి యొక్క ఇష్యూలో దూరి మరి విజయలక్ష్మ ఎవరో కానీ లక్ష్మీ చౌదరి గారు మరి డబ్బున్నాయమే, ఆయన ప్రతి ఆఫీసు డిపార్ట్మెంట్లో పేమెంట్ చెల్లించుకుంటే పోతుందని తెలిసింది. అమ్మ నీ కాడ డబ్బులుంటే వీధుల స్థలాలైనా మీకు అవసరం. అందులో గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్ అది, గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్, అందులో గజెట్లో ఉన్న ల్యాండ్ అది ఎల్పీ నెంబర్లో వీళ్ళు తీసేసిన స్థలంలో అక్కడ మిగిలిన స్థలంలో జీవనం గడుపుతుంటే వీళ్ళని ఎంతవరకు అంటే అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కావచ్చు, అలాగే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, కల్లూరు ఎంఆర్ఓ గారికి మా విన్నపం ఎమ్మెల్యే సర్వే జరిపించి న్యాయం చేకూర్చాలని చెప్పి కోరుతూ ముగిస్తుంది.
నడికుడ మండలం చెర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ నుండి ఇక్కడికి వరంగల్ జిల్లా నర్సంపేట సర్వపురం శివారు పస్నూరు కాల్వకు ఆనుకుని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాస పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మాట్లాడుతూ నర్సంపేట నడిపోటున ఉన్న నాగమయ్య దేవాలయంకు సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్లు భక్తులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్ల వసతులు బాగు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, జిల్లా శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాను. ఈ పసునూరి కాలువ మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరపెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సిపిఐ గౌతమ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా 9వ తారీఖు ఆగస్టు 2024 తేదీన సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు పట్టణంలోని రోడ్ల మీద కార్లను ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు రోడ్డు మీద ఆపి ఉంచిన కార్లకు వీల్స్ లాక్ వేయడం జరిగింది. కారు ఓనర్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించి రోడ్డు మీద కార్లు ఆపి ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచనలు తెలియజేస్తూ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగిందని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కూనంనేని పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గారికి జి కృష్ణ గౌడ్ గారిని వేదిక మీద మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ డబ్బులు 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని 5,000 రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ 5,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం. కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా. మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులు అన్నీ అయినాక ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, ఏహెచ్డీలు డబ్బులు వచ్చేటివి ఉండే. ఒకటి ఆసనా చెరువు మేము చేయలేదు, క్యాన్సిల్ చేసిన. నా ఆరోగ్యం కూడా బాగాలేకుండే. లేకపోయిన వల్ల నా బిల్లుల సంగతి ఏంటని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టిన. 5 నెలలు అవుతుంది, 4 నెలలు 5 నెలలు అవుతుంది పెట్టినట్టు ఉంది. వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న. మన ఎక్కడిది దూనపల్లి మందపురం చెరువు చాలకుంటుంది, ఒక ఎంబీ దొరికింది. 79,000 బిల్లు అయింది. 5,000 రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏఈ గారు, డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతూనే నీది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు, నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు. చెప్తే అన్న నేను ఏడిపోతేవన్నా అంటే నువ్వు దేవాలే, నువ్వు దేంది, నేను ఎంబీలు నేను ఎక్కడి నుంచి తెస్తా, నాకెక్కడి నుంచి ఇస్తారు, నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుడుతోని సరే 5,000 అయితే ఇస్తా అన్న. నాకనైతే ఇప్పుడు లేవు, నేను తెచ్చిస్తా, వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిస్తా అని చెప్పిన. నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది, వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది, నేను బట్టి చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి, ఈయన కాంట్రాక్టరు, కిష్టంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి, ఈఎండి మొత్తం 79,000 రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది. డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము. ఎంబీ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి తిరిగి వస్తాయి. ఆ ఎంబీ పంపడం కోసము 3 నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ. ఒక 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు. 5,000 రూపాయల డిమాండ్ని ఇక గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక 3 రోజుల క్రితం సంప్రదించడం జరిగింది. ఈరోజు 5,000 రూపాయలు ఆయనకి జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో. సార్, ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు? ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా 1064 కానీ లేదా డిఎస్పీ కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి 915430
889554 ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ మీ గురించి నా పేరు వివి రమణమూర్తి, ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ అండి, ఇన్ఛార్జి ఆదిలాబాద్. నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆమె వివరించారు. అనే విధంగా వార్తలు వచ్చినాయి. కానీ మనము ఈ రీసెంట్లీ చూసుకున్నట్లయితే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు, మనకు ఎంజిఎంలో 2 అయినాయి అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రిపోర్ట్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్ లిమిట్స్ బంగారం 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు, సిసిఎస్ టీము, అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 teams చేసి వీటి కోసం స్పెషల్ గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అని, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా గానీ, మనం అమ్మినా గానీ, కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగడం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్ గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ 4గురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్ సీట్లు ఇలాంటివి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా గానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పు ద్వారా ఆడు పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్ కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ, నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్ కి యాక్టివిటీ ఉపయోగిస్తారని మేము భావించగలుగుతుంది. కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ, బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏ రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్ లేనివి, నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ, తాగటం కానీ, కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ
ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసులు కూడా చేస్తాము. సో ఎడ్బిడ్లో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ను సుమారు సిడిపి 3 లక్షలు, జెడ్పీఎస్ఎఫ్సి 5 లక్షలతో నిర్మించిన భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఓకే నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తా, మన తాలూకా డెవలప్మెంట్ కావాలా, మన తాలూకా ఉన్న ప్రజలందరూ డెవలప్మెంట్ కావాలి. ఈరోజు మీకు తెలుసు గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇప్పుడే రాజకీయంగా చెప్పినట్ట చదువులా చాలా ఎంత ఉన్నారు. ముఖ్యమైన ఎడ్యుకేషన్ లేదని మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు సారక్క సామక్క పేరున మన గిరిజన యూనివర్సిటీ ఓపెన్ చేసిన ఘనత మన నరేంద్ర మోదీ గారు. మంచి మీకు అందరికీ గుర్తు, నేను కూడా ఒక రైతు కుటుంబం చెప్తున్నాను. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడినాకే సరస్వతి తల్లి ఆశీర్వాదంతో ఎడ్యుకేషన్ ఉంటే అన్నీ కావచ్చు. విద్య మస్ట్ కంపల్సరీ అని ఈరోజు ఇప్పుడే రాజేంద్ర విద్య ప్రతి ఒక్కరు విద్య నెరాలి. ఇప్పుడే చెప్పారు గుర్తుల గుడిలో ఉన్నట్లు నెలకుంటే నెలకాయని ఊళ్ళో ఉన్నట్లు చదువు నెలకుంటే ఎట్లా అని చెప్పడం జరిగింది. మీ అందరికీ రిపీట్ చెప్తున్నాను, చదువు నెరాలి, చదువు ముఖ్యమైన మీకు అందరికీ చెప్తున్నాను. ఇక ప్రతి విలేజ్లో వస్తే అన్ని విలేజ్ల గత 10 సంవత్సరాల నుంచి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి రోడ్లకు కానీ, బీటీ రోడ్లకు కానీ, కొత్త రోడ్లకు కానీ ఎటువంటి మంజూరు చేయకుండా 10 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దానికోసం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.